నమస్తే, వెల్కమ్ టు ప్రగతి పదం. నేను మీ కేవి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను బీఆర్ఎస్ నేతలు వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలను ఒక్క చోటికి చేర్చి వేడుకలు నిర్వహించేందుకు అనువుగా ఉండే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధికి చెందిన ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో సభా వేడుకలైతే నిర్వహించారు. అయితే రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ నేతలు రైతులకు చెందిన కొన్ని భూములను చదును చేశారు. ఈ చదును చేసే క్రమంలోనే హద్దులు చెరిపేసి, కాలువలు పూర్తి చేసి, మట్టి మోరంతో తాత్కాలిక రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. సభా ప్రధాని వేదిక మరికొన్ని చోట్లయితే కాంక్రీట్ కూడా వేశారు. అయితే వాహనాలు భారీ మొత్తంలో రావడంతో వ్యవసాయ భూములు కూడా గట్టిపడ్డాయి. సభ పూర్తయ్యాక ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. సభ అయితే ముగిసింది, కానీ రైతుల భూములు మాత్రం వ్యవసాయ యోగ్యంగా మార్చుకోవడం రైతులకు నానా ఇబ్బందిగా మారింది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహించి భూములు చదును చేసేసి సరిచేయకుండా వదిలేయడంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. భూ కబ్జాదారులు అందులో చొరబడి సృష్టించిన సమస్యలు పరిష్కారం కాక, భూ యజమానులు సంవత్సరాలు గడిచిన సమస్య పరిష్కారం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే 2010 డిసెంబర్ నెలలో వరంగల్ జిల్లా ప్రకాష్ రెడ్డిపేటలో టీఆర్ఎస్ పార్టీ ప్లాట్లన్నీ చదును చేసేసి భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ తర్వాత ఎవరి హద్దులు వారికి నిర్ణయించకపోవడంతో కబ్జాదారులు చొరబడి భూ యజమానులను నానా ఇబ్బందులు పెట్టారు అప్పట్లో. ఇక ఇప్పటికీ ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాటు తమ విలువైన భూములు పోయి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆ అనుభవం నేపథ్యంలో 2022లో హనుమకొండ జిల్లా దేవన్నపేటలో భారీ బహిరంగ సభ నిర్వహణ కోసం భూమి సేకరించేందుకు ప్రయత్నించిన రైతులు ఇవ్వడానికైతే నిరాకరించారు. ఇక బీఆర్ఎస్ ఎక్కడ సభ నిర్వహించినా ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయని కూడా ఆరోపణలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి ఎల్కతుర్తిలో పునరావృతం కాకుండా చూడాలంటూ రైతులైతే కోరుతున్నారు. ఇక రజతోత్సవ సభ నిర్వహణ కోసం ముందుకు వస్తే వారికి ఎల్కతుర్తి రైతులు బీఆర్ఎస్ నేతలకు పూర్తి సహకారం అందించారు. రైతుల సహకారంతో సభ సజావుగా అయితే సాగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు తాము అన్ని విధాలా భూములు ఇచ్చి సహకరించామని, తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చి ఇవ్వాలని కూడా రైతులు గులాబీ నేతలను వేడుకుంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు ప్రగతి పదం. నేను మీ కేవి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను బీఆర్ఎస్ నేతలు వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలను ఒక్క చోటికి చేర్చి వేడుకలు నిర్వహించేందుకు అనువుగా ఉండే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధికి చెందిన ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో సభా వేడుకలైతే నిర్వహించారు. అయితే రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ నేతలు రైతులకు చెందిన కొన్ని భూములను చదును చేశారు. ఈ చదును చేసే క్రమంలోనే హద్దులు చెరిపేసి, కాలువలు పూర్తి చేసి, మట్టి మోరంతో తాత్కాలిక రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. సభా ప్రధాని వేదిక మరికొన్ని చోట్లయితే కాంక్రీట్ కూడా వేశారు. అయితే వాహనాలు భారీ మొత్తంలో రావడంతో వ్యవసాయ భూములు కూడా గట్టిపడ్డాయి. సభ పూర్తయ్యాక ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. సభ అయితే ముగిసింది, కానీ రైతుల భూములు మాత్రం వ్యవసాయ యోగ్యంగా మార్చుకోవడం రైతులకు నానా ఇబ్బందిగా మారింది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహించి భూములు చదును చేసేసి సరిచేయకుండా వదిలేయడంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. భూ కబ్జాదారులు అందులో చొరబడి సృష్టించిన సమస్యలు పరిష్కారం కాక, భూ యజమానులు సంవత్సరాలు గడిచిన సమస్య పరిష్కారం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే 2010 డిసెంబర్ నెలలో వరంగల్ జిల్లా ప్రకాష్ రెడ్డిపేటలో టీఆర్ఎస్ పార్టీ ప్లాట్లన్నీ చదును చేసేసి భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ తర్వాత ఎవరి హద్దులు వారికి నిర్ణయించకపోవడంతో కబ్జాదారులు చొరబడి భూ యజమానులను నానా ఇబ్బందులు పెట్టారు అప్పట్లో. ఇక ఇప్పటికీ ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాటు తమ విలువైన భూములు పోయి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆ అనుభవం నేపథ్యంలో 2022లో హనుమకొండ జిల్లా దేవన్నపేటలో భారీ బహిరంగ సభ నిర్వహణ కోసం భూమి సేకరించేందుకు ప్రయత్నించిన రైతులు ఇవ్వడానికైతే నిరాకరించారు. ఇక బీఆర్ఎస్ ఎక్కడ సభ నిర్వహించినా ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయని కూడా ఆరోపణలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి ఎల్కతుర్తిలో పునరావృతం కాకుండా చూడాలంటూ రైతులైతే కోరుతున్నారు. ఇక రజతోత్సవ సభ నిర్వహణ కోసం ముందుకు వస్తే వారికి ఎల్కతుర్తి రైతులు బీఆర్ఎస్ నేతలకు పూర్తి సహకారం అందించారు. రైతుల సహకారంతో సభ సజావుగా అయితే సాగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు తాము అన్ని విధాలా భూములు ఇచ్చి సహకరించామని, తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చి ఇవ్వాలని కూడా రైతులు గులాబీ నేతలను వేడుకుంటున్నారు.